నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి, డేట్ ఆఫ్ బర్త్ 3 ప్రకారం మనం చూసుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? 3వ తారీఖు పుట్టిన వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లక్షణాలు ఎలా ఉంటాయి? సో పుట్టుక అనేది దైవ నిర్ణయం. చాలామంది అనుకుంటుంటారు మేము ప్లాన్ చేసాము, మాకు అలాగే అయ్యిందని. అది దేవుడు అనుకుంటేనే అవుతుంది. చాలామంది ప్లాన్ చేసుకుంటారు సిజేరియన్, నార్మల్ డెలివరీస్ తగ్గిపోయినాయి. ఇంత ముందులాగా నార్మల్ డెలివరీస్ 90, సిజేరియన్ 10 కాదు. ఇప్పుడు 90 సిజేరియన్, 10 నార్మల్ జరుగుతున్నాయి. పక్కా ప్లానింగు, అన్ని తల్లి తండ్రి పేర్లు చూసుకొని ముహూర్తం ఏ టైము ఏ డెలివరీ అని అడిగి కూడా ఒకరోజు ముందో 2 రోజుల ముందో డెలివరీ అయిపోయి సిజేరియన్ అయిపోయి నువ్వు చాలా చూశాను. సో మనం ప్లానింగ్ చేస్తాము, దేవుడు డిసైడ్ చేస్తాడు ఎవరు ఏ రోజు పుట్టాలనేది. సో ఈ పుట్టుకే ఒక రహస్యం ఉంటుంది. ఈ రహస్యాన్ని ఛేదించాలంటే పుట్టుక తేదీకి, నెలకి, సంవత్సరానికి తగ్గట్టు పేరు పెట్టుకోవాలి. అప్పుడు మనము దేవుడికి మ్యాచ్ అవుతాము. లింక్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఇస్ ఓన్లీ నేమ్ అండి. ఇప్పుడు ఎవరన్నా కనబడితే పలానా తేదీ పుట్టినోడా అనరు. రమేష్ గారు, నాగరాజు గారు, రవి గారు ఇలా పిలుస్తాం. డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఎవరు పిలవరు. సో మనిషికి రిలేషన్ పేరు బట్టే. సో పేరు బలం బాగుంటే విజయం తథ్యం. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు ఉంటే గెలుపు తథ్యం. సో 3న పుట్టిన కొంతమంది పేర్ల గురించి తలుచుకొని ఈ 3లో పుడితే ఎలా ఉంటుంది, ఏ నంబర్ యాంటీ, ఏ కలర్ యాంటీ, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పుకుందాం. సో 3న పుట్టిన వాళ్ళలో హీరో సింబు. సో తమిళనాడులో పెద్ద స్టార్, తెలుగులో కూడా మనము అడపా చూస్తున్నాము డబ్బింగ్ సినిమాల్లో సింబుని. వాళ్ళ ఫాదర్ టి రాజేంద్ర చాలా ఫేమస్. సో ఫిబ్రవరి 3న పుట్టారు. సో నా క్లయింట్ జడ్చర్ల లక్ష్మారెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే జడ్చర్ల. సో లాస్ట్ టర్మ్ ఆయన హెల్త్ మినిస్టర్గా చేశారు తెలంగాణకి. చాలా మంచి సేవ చేశారు. అంతకుముందు ఆయన 2011లో దాన్ని కలిశారు, 14లో గెలిచారు. సో గెలవడానికి అన్ని సూచనలు, ఎన్ని వాల్ పోస్టర్ వేయాలి, ఎన్ని బ్యానర్లు అన్నీ నాన్నగారు నేను సలహా ఇవ్వడం జరిగింది. చెప్పినట్టే ఫాలో అయ్యారు. 8,000 చిల్లరతో గెలిచారు 14లో. 19లో 47,000 పైన ఓట్లతో గెలిచారు. సో జనాల్ని ఎంతగా ఆయన సేవలతో ఆకట్టుకున్నారో. సో మంచి నాయకుడు లక్ష్మారెడ్డి గారు. అండ్ నాకు సొంత బ్రదర్ లెక్క. సో మినిస్టర్గా ఉన్నప్పుడు 5-6 సార్లు కలవడం జరిగింది. ఎంతమంది విఐపీలు ఉన్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంతమంది వెయిటింగ్లో ఉన్నా ఫస్ట్ నా కాడికే వచ్చి కాఫీ టీ తెప్పించి మంచి చెడ్డు కనుక్కొని సో నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నేను కూడా లక్ష్మారెడ్డి గారిని ఇంట్లో ఒక మనిషిలాగా, సొంత అన్నలాగా భావిస్తాను. సో జూన్ 3న పుట్టిన కరుణానిధి. సో 5 సార్లు ముఖ్యమంత్రి, 10 సార్లు ఎమ్మెల్యే. సో 90 ఏళ్ళు బతికిన మహానాయకుడు కరుణానిధి జూన్ 3న పుట్టారు. సో మన కేసీఆర్ గారి అల్లుడు హరీష్ రావు గారు మినిస్టర్ జూన్ 3న పుట్టారు. క్రికెట్లో హర్భజన్ సింగ్ జూలై 3. సో స్పిన్ బౌలింగ్. ఎస్వి రంగారావు. సో ఎన్టీఆర్తో పాటు డైలాగులు మీద డైలాగులు. సో సమ ఉజ్జీలు జూలై 3న పుట్టారు ఆయన. సో కెమెరామెన్ చోటాకే నాయుడు జూలై 3. ఆగస్టు 3 వాణిశ్రీ. వివేక్ ఓబిరాయ్ సెప్టెంబర్ 3. సత్యరాజ్ సో మనందరికి బాగా తెలుసు కట్టప్ప అక్టోబర్ 3 ఆయన. మిథాలీ రాజ్ డిసెంబర్ 3. క్రికెట్లో మంచి పేరు తెచ్చింది మిథాలీ రాజ్ లేడీస్ క్రికెట్ టీంకి. సో 3న పుట్టడం గురుబలం. సో 3న పుట్టిన వాళ్ళకి దేవతల దీవెనలు ఉంటాయి. జూపిటర్ అధిపతి. వీళ్ళు ఏ పని చేసినా గురుబలం వల్ల సక్సెస్ సాధిస్తారు. వీళ్ళు ఎక్కువ భాగం 30-40% గురువులుగా చలామణి అవుతారు. టీచర్స్, ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్, ట్యూటర్స్. సో విద్యా బోధన చేయడం, మంచి విద్యార్థులు తయారు చేయడం 30-40% వీళ్ళ మెయిన్ డ్యూటీ. చాలామంది కాలేజెస్ నడుపుతుండొచ్చు, ట్యూషన్స్ నడుపుతుండొచ్చు, కోచింగ్ క్లాసెస్, ఐఏఎస్ కోచింగ్. చాలామంది 3న పుట్టిన వాళ్ళు గురువులు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ తయారు చేసేవాళ్ళు 3న పుట్టిన వాళ్ళు. 1లో ఉన్న లక్షణాలు, 2లో ఉన్న లక్షణాలు కలిపి ఉండేవాళ్ళు 3. సో వాళ్ళు సూర్యుడిలాగా వెలగగలరు, చంద్రుడిలాగా సాఫ్ట్గా ఉండగలరు. సో ఒకటిలాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, రెండులాగా
సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఈ 2 లక్షణాలు కలిపిందే 3. సో 3వ నంబర్లో పుట్టడం, 3వ తారీఖున పుట్టడం, అంటే నేను 12 గురించి, 21 గురించి, 30 గురించి చెప్పట్లేదు, ఓన్లీ 3 పుట్టడం గొప్ప గొప్ప అదృష్టం. సో ఈ 3న పుట్టిన వాళ్ళు దే విల్ బికమ్ గ్రేట్ టీచర్స్, గ్రేట్ ప్రీచర్స్, మంచి మెసేజ్లు ఇచ్చేవాళ్ళు, సంఘానికి మంచి చెప్పేవాళ్ళు. వీళ్ళల్లో చాలామంది నాయకులు, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్స్ అండ్ కాలేజ్ ఓనర్స్, ప్రొఫెసర్స్. నాకు తెలిసి చాలామంది హెచ్ఓడీలు ఉన్నారు. మా ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ హెడ్లు, హెచ్ఓడీలు, ప్రొఫెసర్స్గా, హెచ్ఓడీలుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని గొప్ప డాక్టర్స్గా, గొప్ప ఇంజనీర్స్గా తయారు చేసేవాళ్ళు 3న పుట్టిన వాళ్ళు. వీళ్ళలో అన్ని లక్షణాలు ఉంటాయి, 1 లక్షణాలు 2 లక్షణాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళలో నాయకులు ఉంటారు, హీరోలు ఉంటారు, సాఫ్ట్గా బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు ఉంటారు. సో 1 and 2 = 3. ఈ 1 క్వాలిటీస్ 2 క్వాలిటీస్ 3లో ఉంటాయి. కాబట్టి వీళ్ళు మల్టీ టాలెంటెడ్. గురువు దీవెనల వల్ల, ఒక దీవిస్తే చాలండి, సకాలంలో వివాహం, సకాలంలో సంతానం, ఆరోగ్యం, ఫుల్ ఆయుష్ బాగుంటుంది, పేరు బాగుంటుంది, డబ్బులు బాగుంటాయి. సో 3న పుట్టిన వాళ్ళకి దైవ దీవెనలు, ఒక మాట చెప్పండి, దేవతల గురువు 3 జూపిటర్, సో పుష్కలంగా ఉంటాయి. ఈ 3లో పుట్టిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి తిరుగు ఉండదు. సో 3లో పుట్టిన వాళ్ళ పేరు 6 అక్షరాల్లో పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, సురేష్, రాకేష్, రాజేష్, ఈ పేర్లు ఏం చల్లవు. 3లో పుట్టాడు పిల్లవాడు 6 అక్షరాల్లో పేరు పెడితే, లైక్ అమ్మాయిలకైతే అనూష, శ్వేత, స్వాతి, స్వప్న, ఇవన్నీ కూడా 3లో పుట్టిన. నేను చాలా పేర్లు స్టడీ చేశాను. 99% 3లో పుట్టిన వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణం పేర్లో 6 అక్షరాలు ఉండడం. సో 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. 3లో పుట్టిన వాళ్ళ పేరు 6లో పెడితే 6-3 ఎఫెక్ట్ వల్ల జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అయిపోతాయి. హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్ పాడవుతుంది. సో మొదట తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 6 అక్షరాల్లో పేరు ఉండకూడదు, 15 అక్షరాల్లో పేరు ఉండకూడదు, 6వ తేదీ ముఖ్యమైన పనులు చేయకూడదు, 6, 15, 24లో అగ్రిమెంట్లు చేసుకోకూడదు, ఆకుపచ్చ బట్టలు అవాయిడ్ చేయాలి, కంప్లీట్గా గ్రీన్ అవాయిడ్ చేయాలి. ఏ కలర్లు వేసుకోవాలి? పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్, బ్లూ కలర్, లక్కీ కలర్స్. సో లక్కీ డేస్ తీసుకుంటే మండే అండ్ వెడ్నెస్డే ఆర్ లక్కీ, ఫ్రైడే ఇస్ అన్లక్కీ. సో మండే, వెడ్నెస్డే ముఖ్యమైన పనులు చేసుకోండి, శుక్రవారం అవాయిడ్ చేయండి, గ్రీన్ అవాయిడ్ చేయండి. 6/15/24లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి కన్సిడర్ చేయకండి. చేసుకుంటే కొట్లాట్లు, కోర్టు కేసులు, విడాకులు. సో ఈ అవాయిడ్ చేయండి. ఈ 6/15/24లో ఎవరికి ఈ ముఖ్యమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, అగ్రిమెంట్లు చేసుకుని చేయొద్దండి, అది లిటిగేషన్లోకి వెళ్ళిపోతుంది. సో లక్కీ స్టోన్ వచ్చి అమెథిస్ట్. సో అమెథిస్ట్ తెలుగులో వేరే పేరు లేదు, ఓన్లీ అమెథిస్ట్. మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకోవాలి. ఇది మెడలో డాలర్ రూపంలోనే వేసుకోవచ్చు, చేతిలో మిడిల్ ఫింగర్ కానీ, రింగ్ ఫింగర్ కానీ, మిడిల్ ఫింగర్ కానీ, రింగ్. రైట్ హ్యాండ్కే అమ్మాయిలైనా అబ్బాయిలైనా కుడి చేతికి మాత్రమే ధరించాలి, ఎడం చేతి ధరించకూడదు. సో ఈ అమెథిస్ట్ స్టోన్ మనం తిరుపతి, కాళహస్తి మధ్యలో అంజిమేడ్ విలేజ్లో 108 days పానగల్ మహారాజుల ల్యాండ్, ఎన్నో వేల సంవత్సరాలుగా అక్కడ యాగాలు, యజ్ఞాలు, పూజలు జరిగిన ల్యాండ్లోనే మనం ఈ స్టోన్స్ పూజలో పెడతాము. సో స్టోన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి నేను ఒక నంబర్ చెప్తాను, రాసుకొని ఆ నంబర్ కాల్ చేయండి. ఆ స్టోన్ ప్రైజులు ఏంటి, ఎలా ధరించాలి, పూజా విధానం అన్నీ మీకు చెప్తారు. సో ఫోన్ నంబర్ రాసుకోండి ఫర్ లక్కీ స్టోన్ గైడెన్స్ 8688068888 8688068888. సో 3లో పుట్టి కూడా మాకు ఇలా టీచర్ లాగా ప్రొఫెషన్ లేదు, చదువులో అంటే 3లో పుట్టిన వాళ్ళు విపరీతమైన తెలివి, గురు ప్రభావం వల్ల తెలివే వీళ్ళ ఆస్తి. తెలివితేటలు విపరీతం, కష్టపడే గుణం విపరీతం. సో మాకు తెలివి అంత లేదు, గుర్తుండట్లేదు, చైనా మర్చిపోతున్నాము,
మార్కులు సరిగా రావట్లేదు, ఫెయిల్ అయిపోతున్నామంటే 3లో పుట్టిన మీ పేరు 6 అక్షరాల్లో ఉండొచ్చు. పేరులో సంఖ్య అంతా కూడితే మళ్ళీ 6లోకి రావచ్చు. 6 అక్షరాల్లో ఉండకూడదు, సంఖ్యాబలం 6 రాకూడదు. ఇది వస్తే కంప్లీట్ ధ్వంసం అన్నమాట. అంటే శత్రువులు బయట నుంచి లేరు, మన పేరే మన శత్రువు అయిపోతుంది. సో మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే. సో అలాంటి వారు ఏం చేసినా కలిసి రాకుండా ఉన్నవారు, హెల్త్ పాడవుతున్నా, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడవుతుంది, లేదా ఏం చేసినా కలిసి రాకపోతున్నా, లేదా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నా, మీ పేరులో చిన్న మార్పు అవసరం. సో నేను మీ పేరు మార్చను, మీ పేరులో కేవలం ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. సర్టిఫికెట్స్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. సో నేను చెప్పిన స్పెల్లింగ్ని నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చినట్టు ఆ స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి, మిమ్మల్ని కాపాడుతాయి, మీకు అండగా ఉంటాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. సో ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి అమృతం మన పేరే. సో పేరు బాగుంటే మన పేరే మన పెన్నిది, మన పేరే మన గెలుపు కారణం. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా, దాంతోపాటు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, మన పేరులో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు. సో వాళ్ళ కోసమే, అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే. నేను గత 4 ఏళ్లగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. మీ పేరు పెట్టండి, బాగుందా లేదా, ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా. పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు, ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది, సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, మీరు ఏది పట్టుకున్న బంగారమే. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్, సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చాలామంది రోజు మోర్ దెన్ 300 SMS వాట్సాప్లు చిన్నపిల్లల పేర్లు, మా అబ్బాయి పుట్టి వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాము, ఈ 5 పేర్లో ఒక పేరు సెలెక్ట్ చేయండి. సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం, పుట్టుకలో ఉన్న దోషాలని మీరు ఇచ్చే ఫీజు తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది. సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా, లేదా నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, నాకు వాట్సాప్ పెడితే ఏ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నెంబర్ పెడతాను. సో చిన్నపిల్లలకి అడగద్దండి, డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి, SMS ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది. కొంతమంది తెలుగులో పెడుతున్నారు, కొంతమంది హిందీలో పెడుతున్నారు, కొంతమంది తమిళ్లో పెడుతున్నారు, కొంతమంది మలయాళంలో పెడుతున్నారు. నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను. బట్ స్పెల్లింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి, సతీష్ అని పెడితే SATISH, SATHISH, SATHESH తెలియదు. కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది. సమస్యలు ఏది పెట్టకండి, నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 3 వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి. ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు, అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. నా వాట్సాప్ నంబర్లకి కేవలం వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి, వాట్సాప్ కాల్స్ చేయకూడదు. మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317,
9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో పేరులో బాగున్న వాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి నంబర్లో పెట్టిస్తాను. సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా గెలుపులాగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక 100 to 150 షీట్స్ వస్తున్నాయండి. నేను పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది, పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది. ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికి కూడా న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు 0%. ఏదో ఒక నంబర్లో పెట్టించేయడము, ఎన్నిసార్లు రాయమని చెప్పడము. ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది, మీ ప్రాణానికి కూడా ప్రమాదము. సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ముందుగా మీరు పేర్లు పంపించండి. సో నేమ్ కరెక్షన్ అవసరం ఉందా లేదా అనేది 1-2 సార్లు రీచెక్ చేసి నేమ్ కరెక్షన్ ఉంది అంటే కరెక్షన్ ఉందని సజెస్ట్ చేస్తారు. లేదు అని అంటే ఆఫ్లైన్ మీకు గనక మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లోనే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది. సో మీరు కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా నేమ్ కరెక్షన్స్ కోసం హైదరాబాద్లో ఎవ్రీ సండే మీరు కలవచ్చు. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.